హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కరివేపాకు కారం అయితే చేయబోతున్నానండి. అందుకు కావాల్సినవి కరివేపాకు ఫ్రెష్గా అయితే ఉందండి. స్మెల్ చాలా బాగుంది. కొంచెం మునగాకు కూడా తీసుకున్నాను. మునగాకు కూడా మనకి చాలా హెల్త్కి మంచిది కాబట్టి మినప్పప్పు, ధనియాలు, పచ్చిశనగపప్పు, కొంచెం తెల్ల నువ్వులు, మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి, కొంచెం చింతపండు అండి టేస్ట్ కోసం, ఇంకా కొంచెం జీలకర్ర కూడా, చిన్నుల్లిపాయలు, జీలకర్ర అండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి కరివేపాకు వేయించుకోవడానికి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే మనకి కారం అనేది టేస్ట్ బాగుంటుందండి. లేదంటే కొంతమంది డ్రైగా కూడా వేస్తారు, కానీ నేనైతే కొంచెం ఆయిల్లో కొంచెం కరకరలాడేంత వరకు లైట్గా వేయించుకుంటాను సిమ్లో పెట్టి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే ఆకు ఇలా మనకి నలిపితే నలిగిపోయేలా ఉండాలండి. అప్పుడు మనకి కారం అనేది పాడవదు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మనకి కరివేపాకు అనేది చాలా హెల్త్కి చాలా మంచిదండి. మనకి జుట్టు ఊడిపోకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి, ఇలా నలిపితే నలిగిపోవాలి. అలా వచ్చేంత వరకు మనం కరివేపాకును అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేయించుకోవాలండి. పప్పులు మనం వేయించుకోవడానికి మనకి ఆయిల్ తక్కువే పడుతుందండి. కాకపోతే కొంచెం కొంచెంగా వేసుకొని మనము ముందుగా పచ్చిశనగపప్పు, నేను ఒక టీ గ్లాస్ అంతా పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న కరివేపాకు, మునగాకు క్వాంటిటీకి సరిపడేలా నేనైతే ఇవి తీసుకున్నాను. అలాగే మనం పచ్చిశనగపప్పు ఎంత తీసుకుంటామో మినపప్పు కూడా అలాగే తీసుకోవాలండి. ధనియాలు మనం మినపప్పు తీసుకున్న దానికి సగం తీసుకోవాలండి. మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే గ్లాసు ధనియాలు తీసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ దోరగా లైట్గా వేయించుకోవాలండి, ఎర్రగా వచ్చేంత వరకు. ఇలా అన్నీ ఎర్రగా వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకొని మనకి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఇంకా దించుకుంటాం అనంగా అప్పుడు జీలకర్ర, నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ధనియాలు అర గ్లాస్ తీసుకుంటే మనం జీలకర్ర పావు గ్లాస్ తీసుకోవాలండి. అలా సగానికి సగం తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా మునగాకు అయితే డ్రైగా వేయించుకోవాలండి. మనకి ఆయిల్ వేసుకుంటే మునగాకు అనేది మెత్తగా ఉంటుంది. అందుకే ఆయిల్ లేకుండా మనము మునగాకు అయితే వేయించుకోవాలి. ఇందాక పప్పులు వేయించుకున్న బాండీలో నేను ఆయిల్ వేయకుండా మునగాకు అయితే డ్రైగా వేయించుతున్నానండి సిమ్లో పెట్టి. ఎక్కడ మనకి ఆకులు మాడకుండా అయితే చూసుకోవాలండి. అప్పుడు మనకి కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇదిగోండి, మనకి బాండీకి అంటుకోకుండా ఇలా వచ్చినప్పుడు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలు వేయించుకోవడానికి, ఎండుమిర్చి వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నాకు ఈ కారానికి మొత్తం ఒక 6 గరిటెలు అయితే చిన్న గరిటెలతో ఆయిల్ పట్టిందండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టలేదు. మనము మిరపకాయ విత్తనాలు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే నేను తీసుకున్న ఎండుమిర్చి అంత కారం అయితే లేవు, అందుకే కొంచెం దాంతో ఉండే విత్తనాలు కూడా వేసానండి. ఎక్కువ కారం ఉన్న వాళ్ళైతే విత్తనాలు తీసేసి ఒట్టి మిరపకాయలు అయితే వేయించుకోవాలి. మనం ఎండుమిర్చి కూడా మాడకుండా బాగా లైట్గా వేయించుకోవాలండి. చింతపండు కూడా నేను మిరపకాయలతో పాటు అయితే వేస్తున్నానండి. మనకి ఎక్కడైనా ఏదైనా చెమ్మ అలా ఉంటే మొత్తం పీల్చుకుంటుంది. మనకి కారం కొంచెం నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి. కారం మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవదు. ఇలా అన్నీ వేయించుకున్న పప్పుని బాగా చల్లార్చుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకోవటమేనండి. ఇందులో చిన్నుల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా చల్లారాక పట్టుకోవాలండి.
ఇదిగోండి మనకి కొంచెం పొట్టు తీయనివి కొన్ని, కొంచెం పొట్టు ఉన్నవి కొన్ని అయితే వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనకి రుచికి తగినంత కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకొని ఇక మిక్సీ పట్టుకోవటమే. ఇదిగోండి ఇలా అయితే మెత్తగా పట్టుకోవాలండి. మరి మెత్తగా కాకుండా మరి కొంచెం పలుకుగా కాకుండా పట్టుకోవాలండి. అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది. కారం అనేది మనకి టిఫిన్స్లోకైనా, అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా ఈ కారం అనేది చాలా బాగుంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కారాన్ని వేడి వేడి అన్నంలోకి అయితే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో కరివేపాకు, కొంచెం మునగాకు వేసిన కారాన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి వేడి వేడి అన్నంలో అయితే నేను ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కోసం కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటివి ఏమన్నా కావాలంటే కామెంట్లో తెలపండి. ఈసారి మళ్ళీ చేస్తాను. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుందండి. కొంచెం నెయ్యి యాడ్ చేశాను నేనైతే. మా పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. టిఫిన్స్లోకైనా, అన్నంలోకైనా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.